చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ బ్రహ్మశ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, శివధనస్సును ఒంటి చేత్తో కదల్చగలిగినటువంటి సీతాదేవిని రావణుడు ఎలా అపహరించగలిగాడు? ఆ సమయంలో వారిద్దరి మధ్యన సంభాషణ ఏమైనా జరిగిందా? శ్రీరామ జయం. సీతాదేవి శివధనుస్సును లేక దేవరాజుని కారణంగా న్యాసంగా జనకుని రాజ్యం అక్కడ ఉంచినటువంటి ఈ ధనుస్సు ఉన్న పేటికను కదిల్చినట్లుగా ఎక్కడా చెప్పబడలేదు. వాల్మీకి రామాయణంలో ఈ వృత్తాంతం లేదు. మహర్షి వాల్మీకి ఈ సన్నివేశాన్ని రచించలేదు. అపారమైనటువంటి భక్తితో సీత పైన అవ్యాజమైన ప్రపత్తితో తరువాతి కాలంలో రచన చేసినటువంటి కంబరామాయణం కానీ, మొల్ల రామాయణం కానీ, ఏకనాథ రామాయణం కానీ, రంగనాథ రామాయణంలో కూడా ఈ సన్నివేశాన్ని మనం గమనించవచ్చు. వాల్మీకి మహర్షి ఈ దృశ్యాన్ని చిత్రీకరించలేదు. అలాగే శివధనుస్సు రాజ్యంలో ఉన్నది. ఇక్కడ ఈ ధనుస్సు ఉన్నది చూద్దాం అంటూ విశ్వామిత్రుడు రాజకుమారులను వెంట పెట్టుకొని తీసుకొని వచ్చాడు. అక్కడ స్వయంవరం లేదు. రాజకుమారుల శక్తి పాఠవాలు ప్రదర్శించడం లేదు. సీతాదేవి ఒక్క చేతితో ధనుస్సు ఉన్న పేటిక కింద బంతి పడితే ఆ పేటికని ఇలా జరిపి అలా బంతి తీసుకుపోయిన దృశ్యం వర్ణింపబడి ఉండలేదు. రావణుడు కూడా వచ్చి ప్రయత్నం చేసి విఫలమైనట్లుగా కూడా శ్రీరామాయణం చెప్పదు. కానీ సీతాపహరణ సమయంలో మట్టుకు సీత రావణుల మధ్యన సంభాషణ చేసుకుంటుంది. శ్రీరామాయణంలో లక్ష్మణ రేఖలు లేవు. ఒక్క భస్మధారిగా చేతిలో భిక్షాపాత్ర పట్టుకొని రావణుడు వచ్చి భిక్షాందేహి అనగానే సీత గౌరవ పురస్సరంగా అతిథి మర్యాదలతో ఆశ్రమంలోనికి రండి అని ఆహ్వానిస్తుంది. పట్టు చీర ధరించి ఉన్నది, సకల ఆభరణములు ధరించి ఉన్నది సీతాదేవి. జగజ్జేయమానంగా పసుపు వర్ణం బంగారు వర్ణంతో మెరిసిపోయే చీర ధరించినట్లుగా శ్రీరామాయణంలో వర్ణిస్తాడు ఆ మహానుభావుడు. నేను దశరథుడిని కోడలిని, శ్రీరామచంద్రమూర్తి ధర్మపత్నిని, నా వయస్సు ఇంత అని కూడా సీతాదేవి కాస్త అనవసరంగానే అనిపించేలాగా కొద్దిగా ఎక్కువ మాటలు మాట్లాడుతుంది. సీత రావణుల సంభాషణలో ఎక్కడైనా కొద్దిపాటి దోషం ఇబ్బంది ఉన్నదా అంటే ఇదిగో ఇక్కడే. తన వయస్సు గురించిన ప్రస్తావన పరపురుషుడి ఎదుట చెయ్యకూడదు. ఇది అనౌచిత్యం. వాక్కు అలా దొరలిన కారణంగా వెంటనే ఫలితం అనుభవించవలసి వచ్చింది. సీతాదేవిని రావణుడు 2 చేతులతో అలా కాలు ఇలా శిరస్సు పట్టి చేతిలో ఎగురవేసి భుజం పైన పడవేసుకొని మూర్ఛిల్లిన సీతను భుజం పైన ఉండగా ఖడ్గం చేతబుచ్చుకొని రథం వైపుగా ప్రయాణించాడు. సీత రావణులు ఇద్దరూ కాస్త మాట్లాడుకున్నారు. ఒకరిని ఒకరు పరిచయం చేసుకునే సందర్భంలో నేను దశకంఠుడిని, లంకా నగరాధినాథుడిని అని రావణుడు తన గురించి తాను నిజం చెబుతాడు. సీత కూడా నేను దశరథుడి కోడలిని అని తన పరిచయం కూడా చేసుకుంటుంది. సీత ఉద్దేశ్యం ఏమిటి ఇక్కడ అంటే, ఆ రావణుడు ఏ విధంగానైనా తనను అపహరిస్తే కానీ సత్వరూపుడైనటువంటి ఆ రామచంద్రమూర్తికి ఆగ్రహం రాదు. రజోరూపం ధరించడానికి ఆ స్వామి ఇష్టపడ్డాడు. ఎప్పుడూ సాత్వికమే, ఎప్పుడూ సత్వగుణమే, ప్రశాంతత, శాంతం శాంతం శాంతం.
ఎత్తుకుపోతే కానీ రావణ సంహారం కాదు కదా. అలాంటి పరిస్థితులను ఆ జగజ్జనని అక్కడ ఏర్పాటు చేసింది అని కూడా గోవిందరాజయ్య మొదలుగా గల వ్యాఖ్యానకారులు విశ్లేషణ చేస్తారు. వాల్మీకి మహర్షి చిత్రించిన దృశ్యం లోకంలో ప్రచారంలోనికి వచ్చింది. వాల్మీకి మహర్షి చిత్రించిన దృశ్యం లోకంలో అంతర్ధానమైంది. ఇది ఆశ్చర్యం. గురుగారు, ఇక మరో సందేహం. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెత ఏ రకంగా వచ్చింది? అలాగే సామెతలు నుడికారాలు ఈ రెండు ఒకటేనా? సామెతలు నుడికారాలు రెండు ఒకటి కావు. నుడికారాలను మనం ఇడియం అన్న పేరిట ఇంగ్లీష్లో సంబోధన చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక జాతీయమైన అంశాన్ని ప్రయోగించినప్పుడు అది నుడికారం, ఇడియం అవుతుంది. ఆత్మారాముడికి ఏమైనా పెట్టేది ఉందా లేదా? కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, ఇది జాతీయం, ఇడియం. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, ఇదేమి సమస్యనండి, ఇదే మాటనండి, ఇది ఎలాంటిదో ఇది ఇడియం అయినప్పుడు అలాంటిదే. కానీ సామెతగా ఉన్నది అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని, ఇది ఒక మాట. శని కుంభరాశికి అధిపతి. కుంభము కుండ బొమ్మతో మనం చూస్తూ ఉంటాం. వివాహకాల సమయంలో ముహూర్తం తెలుసుకోవడం కోసం 2 కుండలను స్థాపించి నీరు పోసి ఆ నీరు ఎంత ప్రమాణంగా తగ్గుతుందో లెక్క కడుతూ కుండ పైన బలపంతో అంకెలు వేసుకుంటూ ముహూర్తాన్ని నిర్ధారణ చేసే గీత వద్దకు రాగానే జీలకర్ర బెల్లం సుముహూర్తం అనేవారు ప్రాచీనులు. ముహూర్త నిర్ణయం కోసం ఈ ఐరేణి కుండలు. అంగట్లో ఒక మహిళ కుండలు అమ్ముతున్నది. ఒక వ్యక్తి ఆ మహిళ వద్దకు వచ్చి మంచి కుండ ఒకటి ఇవ్వు తల్లి అన్నాడు. ఆ యువతి ఒక కుండ తీసుకున్నది, ఇలా శబ్దం చేసింది, పక్కన పెట్టింది. 2వ కుండ తీసుకున్నది, మళ్ళీ ఇలా అన్నది, పక్కన పెట్టింది. 3వ కుండ తీసుకొని ఇలా శబ్దం చేసి ఇది చాలా మంచిది అంటూ అందించింది. అతడు ఇది మంచిది అని ఎలా గుర్తించావు అనగా, ఏమీ లేదండి, ఎవరు కొనుగోలు చేయడానికి వచ్చినా మంచిది ఇవ్వు అని అడుగుతారు కనుక 2 ఇలా చప్పుడు చేయాలి, 3వది ఇచ్చేయాలి, అన్నీ సమానమే అని ఆ మహిళ సమాధానం ఇచ్చింది. ఈ ఉపమానం ఉద్దేశ్యం కథ ద్వారా మనం తెలుసుకునే అంశం ఏంటంటే, అంగట్లో అన్ని కుండలు ఉన్నాయి, కానీ అల్లుడి నోట శని ఉన్న కారణం చేత తెచ్చిన ఆ కుండ పగులుతో ఉన్నది. నీరు ఎంత పోసినా కూడా ఆ నీరు జారిపోవడంతో, కారిపోవడంతో ముహూర్త సమయం దాటిపోయింది. అంగడిలో అన్నీ ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని అన్న కథ వెనుక ఇంతటి నేపథ్యం ఉంది. జామాతో దశమగ్రహ, అల్లుడు 10వ గ్రహం. 9 గ్రహాల బాధ సులభంగా తగ్గించుకోవచ్చు జపం చేసి, దానం చేసి. ఈ అమ్మాయిని ఇచ్చిన కారణం చేత వచ్చిన ఈ 10వ గ్రహం అల్లుడు అంత సులభంగా వెళ్ళిపోయేటటువంటి వాడు కాదు, ఇతడి గిల్లుడు వేరే అని గుర్తించిన ప్రాచీనులు జామాతో దశమగ్రహ అన్నారు. అలాగే అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో అనే మాటను ఇక్కడ ప్రారంభం చేశారు. ఏ ఇంట్లోనైనా ఆ ఇంట్లో వారు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే మధ్యలో అడ్డుపుల్ల వేసి, అలా కాకుండా ఇలా చేయొచ్చా అంటూ మాట్లాడి అనవసరపు పెత్తరికం, కర్ర పెత్తనం చేసేటటువంటి వ్యక్తి పేరే అల్లుడు అని కూడా చాలామంది చెబుతూ ఉంటారు. సామెతలన్నీ ఇలా ఒక కథనంతో ఏర్పడుతూ ఉంటాయి. ఇదే ఉద్దేశ్యం. గురుగారు, కథ కంచికి మనం ఇంటికి అని కథ చివరిలో అంటూ ఉంటారు కదా, అసలు కంచి క్షేత్ర మహత్యం ఏంటి? ఆ మాట అంటే చాలు సమస్త పుణ్యాలు మనకు లభిస్తాయి. కంచి అంటే చాలు, స్మరిస్తే చాలు ఎంతో ఆనందం కలుగుతుంది అని ధర్మశాస్త్రం ప్రత్యేకంగా వివరిస్తుంది. కంచిని స్మరించాలి, కంచిని స్మరించాలి, కంచిని స్మరించాలి అంటారు పెద్దలు. ఎందుకు ఇలా ప్రత్యేకత? కంచిలో అడుగడుగుకు ఒక లింగం ఉంది. కంచి క్షేత్రం చేరగానే పాదరక్షలు విడిచిపెట్టాలి. వందలాది వేలాది ఆలయాలు కంచిలో, అడుగడుగున 1000 ఆలయాలు కంచిలో ఉండేవి అని ప్రాచీనులు ఒక సామెత మాట వల్ల చెప్పేటటువంటి వారు.
ఈనాటి కాలంలో కంచి అనగానే ప్రధానంగా మనకు వరదరాజస్వామి వారి ఆలయం, అలాగే కంచి ఏకాంబ్రనాథ వారి ఆలయం, ఇంకా కామాక్షి అమ్మవారి ఆలయం, పైనుంచి శ్రీపీఠం, కంచిపీఠం, ఈ 4 జ్ఞాపకం వస్తాయి. ఆదిశంకరుల వారు కైలాసానికి వెళ్ళి 5 స్ఫటికలింగములను తేగా అందులో కంచిలో ఒక లింగమును ఏర్పాటు చేసి ఉన్న నేపథ్యంలో కంచిలో ఉన్న ఈ లింగం అనేక విషయాలలో మనలో వైరాగ్యాన్ని పెంచేటటువంటి ముక్తి లింగం అని కూడా శాస్త్రం చెబుతుంది. యోగలింగం అని పేరిట మనం చెబుతూ ఉంటాం. కేదారనాథ్లో ఉండే లింగములకు ముక్తి లింగం అన్న పేరు రావడంతో ఈ కంచి లింగము ఏమిటి, ఇది యోగలింగం అని మనకు పౌరాణికులు విశేషంగా యోగలింగము అన్న పేరిట కంచి క్షేత్రాన్ని స్మరించమని తెలియజేస్తూ ఉంటారు. యోగం కలగడమే ముక్తి అని తెలిసిన వారు కంచి లింగమును చూచిన మరుక్షణం 5 లింగాలుగా పేరు పొందినటువంటి భోగలింగము శృంగేరి, వరలింగము నేపాల్, ఏ లింగమైనా కంచిలోనే అనేటటువంటి నిర్ణయానికి వచ్చేస్తారు. కన్నులు మూసిన అజ్ఞాన కారణం చేత కాళీ అన్న పేరు పొందిన ఆ పార్వతీదేవి పరమేశ్వరుడు కనిపించకపోవడంతో విలపించి నేల మీద ఉన్న మట్టి అంతా ఒకటిగా చేసి ఇదే శివలింగము అంటూ కౌగలించుకొని దగ్గరగా తీసుకొని విలిపించిన నేపథ్యం చేత ఏర్పడిన ఆ క్షేత్రం ఏకాంబ్రనాథ దేవాలయ క్షేత్రం కంచి. అక్కడ ఉన్న ఆ వృక్షము మామిడి చెట్టు, 4 కొమ్మలు, 4 కొమ్మలకు 4 రుచులుగా లభించేటటువంటి ఫలములు కలది ఏకాంబ్రనాథ దేవాలయం, కామాక్షి అమ్మవారి ఆలయం. ఎంత చెప్పినా తనవి తీరినటువంటి దివ్యక్షేత్రం. ఏ ఆలయంలోనైనా అమ్మవారు లేదా అయ్యవారు ఆధారశిల, పీఠికాశిల, పింటికాశిల అనే శిల్పశాస్త్ర నియమాలకు లోబడి ఆయా రాళ్లలో దిగర్చబడి ఉండగా కంచి క్షేత్రంలో కామాక్షి అమ్మవారు మాత్రం అలా కాకుండా ఊరికే పైన ఉంటుంది. ద్రేలాడేటటువంటి శిల వలె గాలిలో తేలియాడుతూ ఉంటుంది. అర్చకులు స్వయంగా చెప్పిన విషయం ఇది. అటువంటి దివ్యక్షేత్రం ఉన్న ఈ చోటు కంచి వరదరాజస్వామి వారు 40 సంవత్సరాలు ఒకసారి నీటి మడుగులో నుంచి బయటకు వచ్చి మనకందరికీ దర్శనం ఇచ్చేటటువంటి వరదరాజస్వామి వారు వేంచేపు చేసి ఉన్నటువంటి దివ్యక్షేత్రం. విష్ణు కంచి, శివకంచి మనం పిలుచుకునేటటువంటి వాటిల్లో విష్ణు కంచి. ఇవన్నీ ఒక పక్కన పెట్టగా కంచి అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చేటటువంటి సుప్రసిద్ధమైన అంశం బంగారు బల్లి. కంచికి వెళ్ళారు అనగానే బంగారు బల్లిని తాకారా అని అడుగుతూ ఉంటారు. బల్లిపాటు, దేహం మీద ఎక్కడ బల్లి పడినా ఒక ఫలితము, శకునము జ్యోతిష శాస్త్రం చెబుతుంది. బల్లి పడినటువంటి ఆ స్థలం, అంగం, శరీరం, భాగం, వాటి వల్ల వచ్చే ఫలితాలు, దోషాలు అన్నీ తొలగించుకోవడం కోసం కంచిని స్మరించుకోవాలి. లేదా బంగారు బలిని తాకి వచ్చిన వారిని తాకితే మనకు కూడా రోగాలు పోతాయి, ఆ బాధలు లేకుండా పోతాయి, ఆ తప్పిదాలు, దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని శకునం చెబుతుంది. కనుక కంచి అనగానే బంగారు బల్లి కూడా జ్ఞాపకం వస్తుంది. కంచి ఇంతటి నేపథ్యం కలది కనుక చిన్నారి బాలబాలికలకు అన్నం తినకుండా మారాన్ చేస్తూ ఉంటే వారికి చందమామ రావే, జాబిల్లి రావే అంటూ ఆ అన్నపు గోరు ముద్దలు పెట్టే కాలం దాటిన తర్వాత కథలు చెప్పే కాలం ఏర్పడుతుంది. ఏదో కథ, చిలకమ్మ కథ, పిట్టమ్మ కథ, పాపమ్మ కథ, పిట్టమ్మ, గోగులమ్మ ఏదో కథ చెబుతూ అన్నమంతా అయిపోయిన తర్వాత ఆ తర్వాత అని ఆ పిల్లవాడు అడగగానే ఆ తర్వాత ఏముంది, కథ కంచికి మనం ఇంటికి, చాలు ఇంకా భోజనం అయిపోయింది అంటూ తల్లి కసురుతుంది. కంచి ఏమిటో, కంచి గురించి తెలుసుకోవాలి అని ప్రతివారు కూడా ఆలోచన చేస్తారు. అమ్మాయి, ఈనాటి కాలంలో కంచి అంటే ఈ కథలన్నీ పోయి ఒక్క కథ మిగిలింది, అది కంచి పట్టు చీర. మిగతా అవన్నీ పక్కకు పోతాయి. కంచికి వెళదామా అనగానే పట్టు చీర కొందామా అనే ఇల్లాలు ఉన్న కారణం చేత చాలా గృహాలలో భర్త కంచికి పోవడం మినహాయించి ఏదైనా సిద్ధమే అంటూ ఉంటాడు. ఇది కథ కంచికి మనం ఇంటికి అనే వృత్తాంతం వెనుక ఉన్న ఆంతర్యం, అంతరార్థం. గురుగారు, స్నానం చేయటానికి నీరు అవసరం ఉంటుంది. అదేవిధంగా స్నానం చేసేటప్పుడు సంకల్పం కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో నీరు లేకుండా స్నానం చేయాల్సి ఉంటుందంటారు. ఏమిటా సందర్భాలు? చాలా సందర్భాలలో
స్నానం చేసే అవసరం ఉన్నది, కానీ స్నానం చెయ్యకూడని పరిస్థితి ఏర్పడి ఉంటుంది. ఎలాంటివి ఆ సందర్భాలు? శరీరం రోగకారకమైనప్పుడు, ఔషధం స్వీకరిస్తూ మంచం పైన ఉన్న సమయంలో స్నానం చేయడానికి వీలు లేదు. అలాంటి సందర్భాలలో హిరణ్యశృంగం వరుణం ప్రపద్యే తీర్థం మే దేహి యాచుతః మంత్రాలు చెబుతూ మానసికంగా స్నానం చేసిన అనుభూతిని పొందుతారు. మంత్రాలు వస్తే చెబుతారు, లేకపోతే గోవింద 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 అంటూ గోవిందనామస్మరణ చేస్తే కూడా అది స్నానంతో సమానం. రెండవ స్థితి కైలాసం, మానస సరోవరం. ఇలా అతిశీతల పరిస్థితులు ఉండేటటువంటి స్థలాలకు వెళ్ళినప్పుడు కూడా స్నానం చేసే అవకాశం ఉండదు. న్యూజిలాండ్ మొదలుగా గల శీతల దేశాలలో కూడా స్నానం చేసే అవకాశాలు తక్కువ. అలాంటి పరిస్థితులలో ప్రత్యేక వాతావరణ కేంద్రాలలో నీటితో స్నానం చేసే అఘమష సూత్రాలు చెబుతూ స్నానం చేసే అవకాశం ఉండనప్పుడు అంత చేతిలో భస్మం తీసుకొని విభూతి, ఆ విభూతితో అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ, దేహమంతా కూడా భస్మాన్ని అలదుకొని స్నానం చేయడం, ఇది భస్మ స్నానం. నీరు లేదు. మరి ఒక ప్రత్యేకమైన సందర్భంలో భస్మం కూడా లేదు, చల్లని వాతావరణం. అలాంటి పరిస్థితిలో నాభి అలాగే ముఖం ఈ రెండింటిపైన ఎండ సోకే విధంగా నిలుచొని సూర్యాయ నమః, సూర్య సంబంధంగా మంత్రాలు, శ్లోకాలు, సూర్యనామం చెబుతూ స్నాన భావన చేస్తే దీనికి ఆతప స్నానం అని పేరు. ఆతప స్నానం, సంకల్ప స్నానం, భస్మ స్నానం, ఆతప స్నానం. ఇవి కాకుండా భౌమ స్నానం ఇంకొకటి ఉంది. ఆవు కాలి అంటే గిట్టల కింద ఉన్నటువంటి దుమ్ము ధూళి తీసుకొని దేహం అంతా కూడా అలదుకుంటూ స్నాన భావన చెయ్యడం, ఇది ఆతప స్నానం. మాంత్రం భౌమం తథాగ్నేయం వాయవ్యం దివ్యమేవచ. ఈ 5 విధాలుగా ఉండే స్నానాలను నీటితో సంబంధం లేనటువంటి పవిత్ర స్నానాలుగా శాస్త్రం అభివర్ణించింది. గాలికి నిలిచోవడం కూడా స్నానం అవుతుంది, ఎండకు నిలిచోవడం కూడా స్నానమే. ప్రత్యేకంగా ఆవు పాదాల గిట్టల కింద ఉండే దుమ్ము అలదుకోవడం స్నానమే అవుతుంది, భస్మం అలదుకోవడం కూడా స్నానమే అవుతుంది. ఇవేవి కాకుండా ఇంకా అతిశీతల పరిస్థితులలో ఉన్నప్పుడు కైలాసం చుట్టూరా తిరుగుతున్నాం, దంతధావనానికి కూడా అవకాశం లేదు. ఇంకా స్నానం సంగతి దేవుడు ఎరుగు. ఒళ్ళంతా బట్టలే ఉంటాయి, తీసివేస్తే ఈదురు గాలి, కాలి బొటనవేళ్ళు కొంకుర్లు పోయే విధంగా, వంకెరలు పోయే విధంగా ఉండే నేపథ్యంలో దివ్య స్నానం. కన్నులు మూసుకొని శరీరమంతా కూడా నీటి ప్రవాహం అలా చిందుతున్నట్లుగా భావన చేస్తూ మనస్సులో సూర్యాయ నమః అనుకోవడం దివ్య స్నానం అవుతుంది. స్నానం చేస్తున్న భావన కూడా స్నానంతో సమానం. నీటితో సంబంధం లేకుండా శాస్త్రం ప్రత్యామ్నాయ మార్గాలు సూచించిన ఈ 5 కూడా మానస సరోవర యాత్ర కానీ కైలాస యాత్ర కానీ చేసే సమయంలో వినియోగించాలి. అలాగే ఔషధ సేవనం చేసే సమయంలో ఇంటిలో పరుపు పైన ఉండవలసిన ఆ నేపథ్యంలో కూడా స్నానం చెయ్యాలి. స్నానం చేయకుండా భోజనం చెయ్యరాదు. ఇందుకోసమే శాస్త్రం ప్రత్యామ్నాయ విధులుగా వీటిని సూచించింది. గురువుగారు, సూర్యకాంతి దేహానికి సోకితే ఆరోగ్యం అని చెప్పే ఆయుర్వేదమే కొన్ని సమయాలలో అదే సూర్యకాంతి దేహానికి తాకరాదు అని చెప్తుంది. అవి ఏ సమయాలు? సూర్యకాంతి శరీరానికి సోకితే విటమిన్ డి లభిస్తుంది. మెలనిన్ అనే పదార్థాన్ని సిద్ధం చేసుకున్న కారణం చేత దేహం ఆరోగ్యవంతం అవుతుంది. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో సూర్యకాంతిని మనం చూడకూడదు, కంటి ద్వారా చూడకూడదు. సూర్యోదయ కాలం, అపరాహ్న కాలం, సంధ్యాకాలం,
ఈ 3 కాలాలలో కాషాయ వర్ణంలో ఎర్రటి ఎరుపుతో మెరిసిపోయే సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలలో సూర్యబింబం కనిపిస్తుంది కదా, చూడకూడదు, నేత్ర వ్యాధులు వస్తాయి. అపరాహ్న సమయంలో మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు సూర్యుడిని చూస్తే హృద్రోగం వస్తుంది, కంటి వ్యాధులు వస్తాయి. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి లగ్నానికి 2వ ఇంట సూర్యుడు సంచారం చేస్తున్నప్పుడు ఎడమ కంటికి వ్యాధి వస్తుంది. ఇది జ్యోతిషపరమైనటువంటి ఫలితాంశం. భృగు సంహిత అన్న గ్రంథం వివరిస్తుంది. హృద్రోగం మమ సూర్య హరిమాణం చనాశయ సుఖేషమే హరిమాణం రోపణాక ఆసు దధ్మసి. సూర్యుడు క్రూరగ్రహం. జ్యోతిషంలో సూర్యుడిని క్రూరుడు అంటూ సంబోధన చేస్తారు ఆ పండితులు. క్రూరాభాను తమ శనిధ్వజకుజ శుక్రార్య సౌమ్యందవ కాలామృత గ్రంథం. అటువంటి సూర్యుడిని కంటితో చూడకుండా సౌర కాంతి దేహమంతా ప్రసరించే విధంగా సూర్యోదయానికంటే పూర్వం పంచ ఉషఃకాల, సూర్యోదయ ప్రారంభ సమయంలో కాంతి దేహం మీద పడే విధంగా తూర్పు వైపుకి అర్ఘ్యప్రదానం చేయాలి. సూర్యకాంతి కిరణాలు నావెల్పిన్ ద్వారా లోనికి ప్రసరించాలి. ఇది ఎవరికైనా ముఖ్యం, మగవారికైనా ఆడవారికైనా అన్న ఉద్దేశ్యంతో సనాతన సంప్రదాయం ఈ ధర్మాన్ని సూచించింది. సూర్యకాంతిని చూడకూడదు కంటి ద్వారా, కానీ సూర్యకాంతి శరీరంలోనికి ప్రసరించాలి, శరీరాన్ని శక్తివంతం చెయ్యాలి. సమస్తము సూర్యుని ద్వారా లభించే ఆరోగ్యం కనుకనే ఆరోగ్యాన్ని ఆదిత్యుడే ప్రసాదిస్తాడు అని బోధించిన సనాతన సంప్రదాయం ఆదివారం నాడు ఆ సూర్యుని అనుగ్రహం పొందే నిమిత్తమై ఆదిత్య హృదయం పారాయణ చేయండి. గృహ సూర్య ఆదిత్యోం మంత్రాలను చదివేటటువంటి యోగ్యత కలవారు సౌరాష్టాక్షరి మహామంత్రాన్ని ఉపాసన చేయండి. వేదం వినేటటువంటి ఆసక్తి కలవారు కృష్ణ యజుర్వేదం, ఆరణ్యకం, మొదటి పన్నం, అరుణ ప్రపాఠం అన్న పేరిట ప్రసిద్ధం అరుణం వినండి, ఆరోగ్యం కాపాడుకోండి. లేదా అరుణాన్ని ఎవరి చేతనైనా పారాయణ చేయించండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇలా బోధించారు. సూర్యకాంతిని కంటితో చూడకూడిన సమయాలు 3: సూర్యోదయం, మిట్ట మధ్యాహ్న అపరాహ్న కాలం, సూర్యాస్తమయం సాయంత్రకాలం. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మము కార్యక్రమం. రేపటి మన ధర్మము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.